మోడీ దౌత్య విధానమే మన దేశానికి శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దాడి చేస్తుంది. ఆ ఇద్దరితో మనకు సంబంధాలు బాగానే ఉన్నాయి. అలాగే ఈ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్ అమెరికాల మీద దాడులు చేస్తుంది. ఆ ఇరాన్తోనూ మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే గల్ఫ్ దేశాలతో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. రష్యా వీళ్ళకి సహకరిస్తుంది ఇరాన్, దాంతో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆయిల్ రష్యా నుండి బోలెడంటే కావాల్సినంత వస్తుంది. గ్యాస్ సప్లైకి అక్కడి నుంచి ప్రాబ్లం ఏమీ లేదు. అమెరికా కూడా ఆంక్షలు ఎత్తేసుకుని కూర్చుంది. ఇంకోటి ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం 11%. ఇప్పుడు ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలు కూడా అమెరికా ఎత్తేసి, కాబట్టి అక్కడి నుంచి కూడా మనం గ్యాస్ దిగి వచ్చేసుకుంటాం. కాబట్టి అటు ప్రాబ్లం లేదు. ఫెర్టిలైజర్స్ వీటికి ప్రాబ్లం వస్తుంది. అది రష్యా భారీ ఎత్తున సప్లై చేయడానికి రెడీలో ఉంది. ఇంకా పైగా మనం డాలర్లలో ఖర్చు పెట్టకుండా మన రూపాయల్లో వాళ్ళ రూబెల్స్లోనే డబ్బులు ఇచ్చారు. తద్వారా ఈ యుద్ధం ద్వారా వన్ ఆఫ్ ద బెనిఫిషరీ భారతదేశం కాబోతుంది.